మలయాళీ ఫ్రమ్ ఇండియా 2 hours 30 minutes రన్ టైమ్తో మలయాళంలో థియేటర్స్లో రిలీజ్ అయిన సినిమా ఇప్పుడు సోనీ లీవ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. యాక్చువల్గా ఈ సినిమాని థియేటర్లోనే చూడాల్సింది, కానీ మా కేరళ ఫ్రెండ్ ఒకరు సినిమా అంతేం లేదు, ఎలాగో ఓటీటీలోకి వచ్చాక తెలుగులోనే చూసుకో అని చెప్పేసరికి డ్రాప్ అయ్యి అప్పుడు వేరే సినిమాకి వెళ్ళిపోయా. ఇక ఈరోజు ఓటీటీలో చూసాకైతే నిజంగానే వెళ్ళకపోవడం మంచిదైంది అనిపించింది. సెకండ్ హాఫ్లోని ఆ ఫ్రెండ్షిప్ టేల్ స్లోగా ఉన్నప్పటికీ చాలా బాగుంది, లాస్ట్కి వచ్చేసరికి ఎమోషనల్గా. కానీ ఆ సెకండ్ హాఫ్ని చూపించడానికి ఫస్ట్ హాఫ్ అంతా నరకయాతం చూపించారు. ఏది పడితే అది తీసి పడేశారు. ఒక్క 10 or 20 minutesలో అయిపోయే ఇంట్రడక్షన్తో లేపేసి డైరెక్ట్గా ఆ పాకిస్తానీ ఫ్రెండ్తో కంటిన్యూ చేసుంటే ఆన్ ద పాయింట్ ఉండేది ఫిల్మ్. అలా కాకుండా అక్కర్లేని హీరోయిన్ రోల్తో 2 అక్కర్లేని లవ్ సాంగ్స్, హీరో సోంబేరి అని చెప్పడానికి బోలెడని సీన్స్, మధ్యలో కులం మతం అనే సీన్స్, ఇంకా స్టార్టింగ్ ఒక పావు గంట చూసి ఆపేయాలనిపించింది నాకైతే. నివిన్ పాలి గారు నెరేషన్ విన్నప్పుడు మెయిన్ పాయింట్ ఒక్కటే వింటారేమో, మిగతా స్క్రిప్ట్ అంతా కూడా ఒకసారి స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది, ఎలా నరేట్ చేస్తున్నారు అన్నది కూడా కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. సెకండ్ హాఫ్ అయితే ఓకే పర్లేదు అన్నట్టే వెళ్ళింది. అందువలన సెకండ్ హాఫ్ని చూడాలంటే ఎంతమంది బాలేని ఫస్ట్ హాఫ్ని దాటుకొని వస్తారన్నది పాయింట్. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే స్టార్టింగ్లోనే బస్సులో ఎక్కడికో సీక్రెట్గా వెళ్తున్న గోపిని అలియాస్ హీరో నివిన్ పాలి గారిని పాకిస్తాన్ వాళ్ళు కొంత బస్సు ఆపి ఎవరు నువ్వని అడిగితే మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తారు. అసలు ఆ ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది అన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్: సెకండ్ హాఫ్లో కొన్ని ఫ్రెండ్షిప్ సీన్స్, ఓవరాల్ మూవీలో కామెడీ సీన్స్, ఎమోషనల్ క్లైమాక్స్, నివిన్ పాలి గారి యాక్టింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సెకండ్ హాఫ్లోని సినిమాటోగ్రఫీ, ఇవి ప్లస్ పాయింట్స్. చాలా చోట్ల డైలాగ్స్ ఇంకా సాంగ్స్ కూడా హిందీలోనే ఉంటాయి, ఇంకొన్ని సాంగ్స్ని మలయాళంలోనే ఉంచేశారు. మైనస్ పాయింట్స్: అల్ట్రా ల్యాగ్ ఫస్ట్ హాఫ్, ఈజీగా డిలీట్ చేసేసిన నష్టమేం లేదు ఈ ఫస్ట్ హాఫ్ని. డైరెక్ట్గా సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ చేసుకోండి మూవీని. అండ్ సెకండ్ హాఫ్ కూడా స్లో పేస్లోనే వెళ్తుంది. ఇంకా సీరియస్ టైంలో కూడా కామెడీ చేయడం వలన ఉన్న కొన్ని మంచి సీన్స్లో సీరియస్నెస్ పోవడం, లెంతీ రన్ టైం, ఇవి మైనస్ పాయింట్స్. సో ఫైనల్గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే ఓన్లీ ఫర్ సెకండ్ హాఫ్, అది కూడా స్లో పేస్ మాకు పర్లేదు అనుకుంటే. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.